మనకు సాక్ష్యాన్ని లేకుండా ఎలా సార్ भैया नहीं అయితే మా ఊరు నుంచి 2 కిలోమీటర్లు అయితే ఈరోజు జత్ర అయితే ఉండే. సో 2-4 కిలోమీటర్ వస్తుంది. సో లొద్దులో అయితే సో ఘాట్ చేయంగానే అయితే ఈరోజు అయితే జత్ర ప్రతి ఇయర్ అయితే ఉంటుంది. జాతర పేరు అయితే ఉర్సు జాతర, ప్రతి సంవత్సరం అయితే ఉంటుంది. సో మా ఊరు దగ్గరనే కాబట్టి అలా అయితే వచ్చేసినాము. సో అదే గోల్గొప్ప తింటా, సూపర్ ఉంటాయి గోల్గొప్ప. సో నా ఫేవరెట్ గోల్గొప్ప. గైస్ పొద్దున అయితే సెల్లో అయితే సినిమా చూడడానికి అయితే వెళ్ళిన గేమ్ చేంజర్. ఎందుకంటే మామూలు పత్రిక అయితే ఎగిరిస్తున్న సంక్రాంతి వచ్చింది కదా. సో ఏంటంటే నేను ఫస్ట్ టైము సో ఒక రిలీజ్ సినిమా, అది కూడా బెనిఫిట్స్ వాడే మన ఫ్యాన్స్ ఓకే అయితే వెళ్ళిన ఒక్కడే. సో ఎందుకంటే అప్పుడు నేను యాక్చువల్ అయితే ప్రభాస్ హీరో ఫ్యాన్. నాకు అప్పుడు కొంచెం పర్సనల్ మంచిగా ఉంటుంది. ప్రభాస్ సినిమా రిలీజ్ అప్పుడు కొంచెం డబ్బులు ఉండవు, లేదో ఏదో ఒకటి ప్రాబ్లంలో అయితే ఉంటా. సో ఈరోజు అయితే వెళ్ళిన గేమ్ చేంజర్ సినిమాకి అయితే ఒక్కడే వెళ్ళిన. పొద్దున చలిలో అయితే వెళ్ళిన. సో ఏమైందంటే సినిమా మాత్రం ఇంటర్వెల్ వరకు బాగుంది, తర్వాత కొంచెం ఇది ఉంది కమర్షియల్. కానీ ఇది సినిమా ఎందుకు నచ్చుతలే అంటే ప్రతి ఒక్కరికి అంటే దీనికి ఈ సినిమాకి 4 years తీసుకున్నారా, అక్కడనే సినిమా కొంచెం 4 years తీసే సినిమా ఏముంది దీంట్లో అని ఒక్కటే ఉన్నది. మీకు సినిమా మాత్రం బాగుంది. నెగిటివ్ పాయింట్ ఏదంటే అరే 4 years తీసే సినిమానా ఇది, ఇంత బడ్జెట్ అవసరమా ఈ సినిమాకి, అక్కడనే అందరికీ మార్కులు డౌన్ అవుతుంది. సినిమా కానీ మంచిగా చూడొచ్చు, మంచిగా ఫ్యామిలీ ద్వారా మంచిగా ఏముంటుంది మొత్తం ఎలక్షన్ అన్నీ మంచిగా ఉంది. సో లవ్ స్టోరీ కొంచెం క్యూట్గా ఉన్నది కొంచెం. అయితే సినిమా అయితే బాగుంది. కానీ ఎక్కడ మైనస్ పాయింట్ అంటే అది అక్కడనే అబ్బా. ఏంటంటే ఈ సినిమాకి 4 years పట్టిందా తీయడానికి, ఇంకా ఇన్ని కోట్లు అవసరమా, ఈ సాంగ్కి ఇంత అవసరమా అనేది తక్కువ అంటే తక్కువైంది. 1 yearలో తీస్తే బాగుండే సినిమా, మంచి హిట్ అవుతుండే ప్రతి ఒక్కరికి. అదే 4 years తీసే సినిమా ఇది. సో మన ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా మంచి యాక్టింగ్ చేసిండు. సో అది బ్యాక్డ్రాప్లో వస్తుంది. ఆ హీరో క్యారెక్టర్ అయితే ఇంకా బాగుంది. సో అందరికి నత్తి క్యారెక్టర్లో అది బాగుంది. సో ఆ తర్వాత అయితే ఈరోజు అయితే ప్రతి సంవత్సరం అయితే మా ఊరు నుంచి ఒక 2 కిలోమీటర్ అంతే వస్తాయి, 2.5 కిలోమీటర్లు వస్తాయి. సో ఈరోజు అక్కడ జాతర ఉండే ప్రతి సంవత్సరం అయితే జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం 15 days ముందు అయితే జరుగుతుంది. సో ఈసారి ఇప్పుడు వచ్చిందా, నెక్స్ట్ 15 days ముందు అటేస్తాయి. సో ఆ జాతరలో వెళ్ళినాము. వీడియోస్ క్లిప్స్ అయితే తీయలే ఎక్కువ. సో ఈ మాటలు అయితే చెప్పిస్తున్నా. సో మన వ్లాగ్ తీసి అయితే ఈ రోజుకి అయితే 10 days అయితే కంప్లీట్ అయిపోయింది. 10 రోజులు కంప్లీట్ అయిపోయింది మన యూట్యూబ్లో. సో చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. 10 days అయితే రెగ్యులర్గా పెట్టిన యూట్యూబ్లో. డైలీ 10 days పెట్టాలంటే మామూలు విషయం కాదు. ఇంకా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ బంజారాలో అప్లోడ్ చేయాలి, మళ్ళీ యూట్యూబ్ షార్ట్ అప్లోడ్ చేయాలి, మళ్ళీ యూట్యూబ్లో లాంగ్ వీడియో. అంటే 4 hours అయితే దీనికి వెళ్ళిపోతుంది. ఎడిటింగ్ మళ్ళీ థంబ్నెయిల్ ఎడిటింగ్ దీంట్లోనే అయిపోతుంది. సో మన వీడియోస్ ఎట్లా నచ్చుతుంది అది కూడా ఒకసారి అయితే చెప్పండి. సో మీకు ఎట్లా గేమ్ చేంజర్ సినిమా మీకు ఎట్లా అనిపించింది అది కూడా ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి.